క్లాప్స్ క్లాప్స్. ఎందుకంటే ఇప్పుడు మన బండి సంజయ్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు భారతదేశాన్ని మించిపోయాయి. అంటే ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పార్లమెంట్ సాక్షిగా కేంద్ర బడ్జెట్ లెక్కలు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి గాడిద గుడ్డు కూడా రాలే. అట్లాంటిది నరేంద్ర మోడీకి తెలియకుండా తెలంగాణ రాష్ట్రానికి 20,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి కరీంనగర్ని అద్భుతంగా మరలిచి ఆ కరీంనగర్లో లండన్ బ్రిడ్జి తెచ్చిండు. అదే కరీంనగర్లో దుబాయ్లో ఉన్న బూర్జ్ ఖలీఫాని తీసుకొచ్చారు. అదే కరీంనగర్లో చైనా వాల్ కట్టించారు. అదే కరీంనగర్లో కొన్ని విగ్రహాలు ప్రతిష్ఠించారు. అందుకని నేనేమంటున్నా, క్లాప్స్ కొట్టాలి, మీరు అందరు కలిసి క్లాప్స్ కొట్టాలి. అంటే నిన్న బండి సంజయ్ గారు కొన్ని కోట్లు వేసిండు కదా, కొన్ని ఛానల్స్ విషయం పైన కోర్టులో కేసు వేసిండు. సివిల్ కోర్టు మెట్లెక్కి ఆయన నా పరువు పోతుంది, నా పరువు దావా నష్టం జరిగిందని చెప్పేసి పరువు దావా నష్టం వేసిండు ప్రతి ఒక్కరి మీద. వేస్తే నిన్న యూట్యూబ్ ఛానల్స్లో విత్ కోర్టు గైడ్లైన్స్ తోటి, యూట్యూబ్ గైడ్లైన్స్ తోటి కంప్లీట్గా వీడియోస్ అన్నీ రిమూవ్ అయిపోయినాయి యూట్యూబ్ ఛానల్స్ నుంచి. సో ఇక మనం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. భయపడేటువంటి గురించి మనం మాట్లాడొద్దు. ధైర్యంగా నేను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఏమంటారు ఆయన, నేను నల్లమల్ల పులిని, మనం అట్లాంటితోటి ప్రజల సమస్యల పైన కొట్లాడతాం. ఈ భయపడేటోళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాం చెప్పండి. ఆయన నేను సింహాన్ని కరీంనగర్ పులిని అని చెప్పిన మనిషి వీడియోలేక భయపడ్డాడు. ఇంకా ఈయనకేదో పరువు ఉన్నట్టు పరువు దావా నష్టం వేసిండట. యాడుందా పరువు? నీ కుటుంబంలో నీకే లేదు పరువు. ఈరోజు నీ పెంపకమే తెలంగాణ రాష్ట్రం మొత్తం చీచి అని ఉంచేసిన వ్యవహారం. అందులోనూ బండి సంజయ్ గారికి ఘన సన్మానాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు అడగరు? 20,000 కోట్ల రూపాయలతోటి కరీంనగర్ని అభివృద్ధి చేసిండట. అందుకని ఆయన సన్మానం చేస్తాను. అందుకని నేను స్టార్టింగ్లో క్లాప్స్ కొట్టాలని చెప్పిన. క్లాప్స్ కొట్టాలి. ఎందుకంటే ఇటువంటి నాయకుడు కేంద్రం నుంచి బడ్జెట్ తీసుకొచ్చిందంటే ఆషామాషా ముచ్చట్లు కాదు. 20,000 కోట్ల రూపాయలంటే మీరే ఆలోచించండి. 20,000 కోట్ల రూపాయలతోటి మనం ఏం చేయొచ్చు మీరే ఆలోచించండి. ఒక చిన్నపాటి మేడిగడ్డను కట్టొచ్చు, అంతేనే కదా. ఓ చిన్నపాటి మేడిగడ్డను కట్టించి దాని దగ్గరలో ఉన్న పంప్ హౌస్ను కట్టించి ఎత్తిపోతల పథకం ఒక ఫేజ్ నిర్వహించవచ్చు. ఇప్పుడు కేసీఆర్ కాళేశ్వరం కట్టిన మొత్తం 3-4 ప్రాజెక్టులు కట్టినందుకే మొత్తం తెలంగాణలో ఈ యొక్క వాటర్ స్టోరేజ్ని బిల్డ్ చేయడానికి కేసీఆర్ దగ్గర 82,000 కోట్ల రూపాయలతో చేసిండు, అంతేనే కదా. ఇప్పుడు బండి సంజయ్ తీసుకొచ్చిన ఈ 20,000 కోట్ల రూపాయలతో ఏమేం చేయొచ్చో మీరే ఒక్కసారి లెక్కలేయండి. ఒక మినీ కాళేశ్వరం కాదు, ఒక కాళేశ్వరం మేడిగడ్డని నిర్మించవచ్చు, లేకుంటే ఒక అన్నారం బరాజ్ని నిర్మించవచ్చు, లేకుంటే ఒక సుందిళ్ళ బరాజ్ని నిర్మించవచ్చు, లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్లో పెద్ద ఇప్పుడు లోవర్ మానేర్ ఏదైతే ఉందో అది కూడా ఒకటి కన్స్ట్రక్షన్ చేయొచ్చు అక్కడ. అయితే బండి సంజయ్ చేపట్టిన పనులట ఇక రోడ్ల మీద ఇసుక కూడా లేదు, మనం డ్రెస్సులు తీసుకొని పడుకోవచ్చు, అంటే మన వీప్ మీద కూడా అంటదు, అంత నీట్నెస్గా ఉంటాయట. గాలి మొత్తం ఆక్సిజన్ లెవెల్స్ తోటి కంటైన్ అయ్యి ఇప్పుడు ఏదైనా బండ్లు CO2 రిలీజ్ చేస్తే, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తే పైపింగ్ సిస్టమ్ డైరెక్ట్గా మబ్బులు పైకి విడిచేస్తాడు, అటు వెళ్ళిపోతాయి, ఇటు రావు. ఇక ఆ సిస్టమ్ తీసుకొచ్చిండట. అందుకని మనోనికి దండలేసి సన్మానాలు చేస్తూ ఉన్నారు. ఆ సన్మానం ఫోటోలు మీరు నేనే ఎందుకు, మీరు కూడా చూడండి. ఇక చూడండి. ఇక వీళ్ళందరూ వచ్చి బండి సంజయ్ గారిని సగర్వంగా గౌరవంగా మంచి ఒక 20 కిలోల మినిమం 20,000 కోట్ల రూపాయల కేంద్ర బడ్జెట్ని తీసుకొచ్చారు కాబట్టి ఒక 20 కిలో దండనే వేయాలి, పనికి వచ్చే దండ. ఒక కొత్తిమీర దండ తీసుకొచ్చి అయినా వేయాలి, మెల్ల వేస్తేనే అంత కొంత విలువ ఉంటుంది. అంటే సమాజం ఎటుపోతుందంటే ఎవరైతే చెడు పని చేస్తారో వాళ్ళకే సమాజం ఫుల్ సపోర్ట్. ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా, ఇది చరిత్ర, ఇదో కొత్త వ్యాపారం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చెల్లమ్మలు కానీ అక్కలు కానీ అమ్మలు కానీ ఏమంటారు అంటే, మీరు గ్రేట్ సార్, మీరు ఇంత డబ్బులు తీసుకురావడం నా జన్మలో ఏ నాయకుడిని చూడలేదంటే అట్లా అక్కలు మాట్లాడుతూ ఉంటే హమ్ ఏక్నాథ్ పని చేస్తామని చెప్పేసి దండం పెట్టి పోతున్నాడు అన్నమాట. నెక్స్ట్ ఈ కథ చూడండి. బండి సంజయ్ గారి పోస్ట్ చేసినది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంపూర్ణ సహకారం మరియు అండాదండలతో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం ఇప్పటి వరకు 20,000 కోట్ల పైన నిధులు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే తాజాగా అర్బన్ ఛాలెంజ్ ఫండ్స్ UCF కింద 840 కోట్లు సాధించుకున్న కరీంనగర్లో ప్రగతి ప్రస్తావనలో భాగంగానే నేడు 1.39 కోట్లతో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్
భవన 2వ అంతస్తు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. కార్మిక మరియు ఆరోగ్య సంక్షేమ భవన పునరుద్ధరణ షెడ్ల మరమ్మతుల పనులు ప్రారంభించాం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ శ్రీ సునీల్ రావు, కార్పొరేటర్లు మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. సో దీని వీడియో మీకు ఒకసారి చూపెడతాను మిత్రులారా, మీరు చూడాలి దీన్ని. ఎందుకంటే ఇంత గొప్ప అభివృద్ధి ప్రదాత అయిన మన బండి సంజయ్ గారు గన్ని కోట్లు తీసుకొచ్చి మనం మాట్లాడుకుంటే మన తెలంగాణకి మనం ద్రోహం చేసుకున్నట్టు, అట్లాంటి నాయకుడిని మనం కోల్పోయినట్టు. గొప్ప కార్యక్రమాలు చేసేటోళ్ళని ఎప్పుడైనా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఆయన ఏ ఆడబిడ్డల జీవితాలను నాశనం చేయడు కాబట్టి, అట్లాంటి వాళ్ళ మంచి సమాజంలో గౌరవమైన కుటుంబం కాబట్టి మనం అభినందించాలి. ఆ వీడియోల మీద మనం రెస్పాండ్ కావాలి. ఇది మీకు తెలవాలి. 20,000 కోట్లు నాటే ఈజీ. 20,000 కోట్లు అంటే అంత ఈజీ కాదు. నరేంద్ర మోడీ అధికారంలో వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ఇచ్చిండా అంటే నేను ఒకటే చెప్తా, మన దగ్గర నుంచి 100 రూపాయలు తీసుకుంటాడు, తిరిగి ఇచ్చేది రూపాయి మాత్రమే. ఈరోజు ఆర్బీఐ లెక్కలు చూసుకోండి, కేంద్ర బడ్జెట్ లెక్కలు చూసుకోండి. ఈరోజు మన తెలంగాణకు వచ్చిన డబ్బు ఏందో మీరు చూడండి. మీ దగ్గర గూగుల్లో ఉన్నాయి, క్రోమ్స్ ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేసి చూస్తే మన దగ్గర నుంచి 100 దొబ్బి రూపాయి ఇచ్చే రకం నరేంద్ర మోడీ గారు అదే ఇచ్చిండు. దానిపైన కేసీఆర్ గారు గతంలో కొట్లాడి కేంద్ర నిధులు లేకున్నా కూడా తెలంగాణను అభివృద్ధి చేసి చూపెట్టిండు. అందులో బండి సంజయ్ గారు మాట్లాడే ముచ్చట మరి ఏ సందుల నుంచి తీసుకొచ్చిండో, ఏ మూరి నుంచి 20,000 కోట్లు పట్టుకొచ్చిండో అర్థం కావట్లేదు. కానీ ఇప్పుడో కొత్త స్టంట్ ఒకసారి వినండి, ఇది మంచిగా ఉంటుంది, వినరు. నేను పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత ఇప్పటికు దాదాపు 20,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించుకొచ్చినాం. లా కాలేజ్ బీసీ గారు తీసుకొని ఢిల్లీ పోయి మినిస్టర్ కలిసి శాతవనివర్సిటీకి లా కాలేజ్ కావాల్సిన చెప్పి దరఖాస్తు ఇచ్చిన తర్వాత బీసీ గారు ఫ్లైట్ ఎక్కి కర్ణాటక వచ్చేసరికి 24 అవర్స్ లో కూడా లా కాలేజ్ పర్మిషన్ వచ్చింది. 24 అవర్స్ లో లా కాలేజ్ పర్మిషన్ వచ్చింది. 12B హోదా ఇచ్చినాం శాతవనివర్సిటీకి, ఎస్ఆర్ కాలేజ్ కు అటానమస్ హోదా ఇచ్చినాం, ఉమెన్స్ కాలేజ్ కి ఇచ్చినాం. ఇలా సిఆర్ఎఫ్ ఫండ్స్ కింద దాదాపు 400 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మండలకు కనెక్టివిటీ ఉండే విధంగా రోడ్లు వేస్తున్నాం. ఈజీఎస్ నిధుల కింద ప్రతి గ్రామానికి నిధులు ఇచ్చినాం. దాదాపు మొన్న ఈజీఎస్ నిధులు మళ్ళా దాదాపు 5 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇలా స్టేడియం అధునీకరించినాం. మొన్న జమ్మిగుట్ట స్టేడియం నిర్మాణం కోసం దాదాపు 7 కోట్ల రూపాయలు కేటాయించినాం. హుజాబాద్ జమ్మిగుట్ట వెంబడకు సంబంధించి హాస్పిటల్స్ అన్నింటి కూడా ఫుల్ ఫ్లెడ్జ్ ఎక్విప్మెంట్స్, దాని పోయిన పేషెంట్ బయట ప్రైవేట్ హాస్పిటల్ పోకుండా ఉండే విధంగా ఫుల్ ఫ్లెడ్జ్ హాస్పిటల్ మనం తయారు చేస్తాం. ప్రభుత్వ పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులందరూ కూడా దాదాపు 20,000 సైకిల్ మోడీ గిఫ్ట్ పేరు మీద ఇచ్చే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. డ్రాప్అవుట్స్ ఎప్పుడైతే పరీక్ష ఫీజు చెల్లించే పరిస్థితి పేద విద్యార్థులకు అని చెప్పి భావించి గవర్నమెంట్ స్కూల్ 10th క్లాస్ విద్యార్థులందరూ పరీక్ష ఫీజు కూడా నా శాలరీ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ కరీంనగర్ వరంగల్ నేషనల్ హైవే పనులు ఏ విధంగా చక్కగా సాగుతున్నాయి అందరూ తెలిసిన విషయం. కరీంనగర్ జగిత్యాల నేషనల్ హైవే కూడా అతి త్వరలో టెండర్ ప్రాసెస్ ప్రారంభం కాబోతున్నది. తీగగుట్టపల్లి బ్రిడ్జ్ 156 కోట్ల రూపాయలు సేతు బంధన్ స్కీమ్ కింద ఏ విధంగా చేర్చినమో కష్టపడి, ఇవాళ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ స్కీమ్ కింద కూడా అదే కష్టపడి ఈరోజు చేర్చడం జరిగింది. మరి 100 రోజుల్లో 840 కోట్ల రూపాయలు కరీంనగర్ కార్పొరేషన్ వచ్చినాయంటే ఇది ఇంత శుభ పరిణామం ఒక్కసారి ఆలోచించాలి. సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్ ఈ 3 బెటాలియన్ సంబంధించి ఇక్కడ బెటాలియన్ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అనుకున్న మాటలు నిలబెట్టుకున్నాం, అభివృద్ధితో చూకొడతాం, కరీంనగర్ రూపురేఖలు మార్చాం, కరీంనగర్ కార్పొరేషన్ ఇంకా నిధులు తీసుకొస్తాం. దాంతోపాటు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ఇంకా 1,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి వాళ్ళ కరీంనగర్ పార్లమెంట్ లో అభివృద్ధి చేసే విధంగా చేస్తాం. ఇప్పుడు పార్లమెంట్లో మాకు ఇంత వాదనలు ఎక్కడ వినిపించలేదే. ఈయనకు మర్యాదగా మిస్టర్ బండి సంజయ్ ఐటమ్ నెంబర్ 6 అనగానే పాస్ సార్ పాస్, ఐ విల్ టాక్ లాట్, ఐ విల్ టేక్, ఐ టు కన్నడు ఖతం కూర్చున్నాడు. మరి ఇంతకన్నా చర్చ ఎక్కడ జరగలేదే. చెప్పాలి కదా, కేంద్రంలో పార్లమెంట్లో చెప్పాలి కదా, తెలంగాణ రాష్ట్రానికి మేము 20,000 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పేసి మాట్లాడాలి. మరి ఒక్క రూపాయి వచ్చిన దిక్కే లేదని చెప్పేసి ఈరోజు కేంద్ర బడ్జెట్లో చెప్తున్నాయి. 20,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఎంత 20,000 సైకిళ్ళు ఇచ్చిర్రట. 20,000 సైకిళ్ళు ఇచ్చిర్రట, హాస్పిటల్స్ కట్టించిర్రట. ఆ తర్వాత వాళ్ళు ఇక రకరకాలుగా బండి సంజయ్ ఫస్ట్ టైం తడబడకుండా మంచిగా ప్రిపేర్ అయ్యి వచ్చిందంటే ఇది ఆషామాషి ముచ్చట అయితే కాదు మిత్రులారా, ఆషామాషి ముచ్చట అయితే కాదు. అయితే ఇప్పుడు బండి సంజయ్ గారు ఏమంటున్నారంటే దగ్గర 60 లక్షలు పెట్టేసి సైకిల్ ఇచ్చారట కరీంనగర్లో. అంటే ఎవరు విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునే వాళ్ళకి కూడా సైకిల్ ఇచ్చినాం.
ఈయన మాట్లాడితే ఎట్లుందంటే ఇక ఏ సమస్య లేదు, ఇక రాష్ట్రంలో సమస్య లేదు, అటువంటి సమస్యలా నేను తీర్చిదిద్దేసిన ఉద్దేశం, ఇంకా అభివృద్ధి తీసుకొస్తా, ఇంకా నిధులు తీసుకొస్తా, పట్టుకొస్తా, మళ్ళీ నన్ను గెలిపియర్రి, మన ఫుల్ పట్టుకొస్తా నిధులు. ఇది ఎప్పుడైనా మాట్లాడినా ఇప్పుడు నరేంద్ర మోడీ దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి మాట మారింది మనిషిది. ఎట్లా మారిందంటే ఇక నువ్వు తప్పు చేసినావు కానీ ఓ 20,000 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారని చెప్పిపోయి ఓ ప్రెస్ మీట్ పెట్టేసి ప్రజల్ని ఆకట్టుకునేటట్టుగా తడబడకుండా మంచిగా మాట్లాడు అని చెప్పేసి నరేంద్ర మోడీ ట్రైనింగ్ ఇస్తే, బెదిరిస్తే వీడికి వచ్చి తడబడకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక తెలంగాణ రాష్ట్రంలో మండలకి కనెక్టివిటీ ఉండడానికి రోడ్ల డెవలప్మెంట్ వ్యవహారంలో కానీ, లేకుంటే ఊరు నుంచి తండాలకు కానీ, తండాల నుంచి మండలానికి కానీ, మండలం నుంచి జిల్లాలకు పోవడానికి కూడా కనెక్టివిటీ రోడ్స్ ఉండాలని చెప్పేసి నరేంద్ర మోడీ చెప్తే చేసిండట. అవన్నీ కేసీఆర్ చేసిండు కదా, నువ్వు చేసింది ఏంది, మీరు చేసింది ఏంది మధ్యలో అనేది నాకు అర్థం కావట్లేదు. అక్కడ చాలామంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కూడా ఉన్నారు. అంటే వాళ్ళు ఏం అభివృద్ధి చేయలేదు, ఒక 5గురు చేయాల్సిన పని నేను ఒక్కడనే చేసిన, ఈ రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులకు ఇయ్యని బడ్జెట్లు నాకే ఇచ్చిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు.